నమస్తే మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. నిర్ణయమే జీవితంలో అత్యంత కీలకం, అందులో సందేహం లేదు. కానీ సరైన నిర్ణయాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఇటువంటి నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు మనలో జరిగే సంఘర్షణ నుంచి ఏ విధంగా బయటపడాలి, ఇంతకీ నిర్ణయం అనే పదానికి నిర్వచనం ఏంటి, ఈ విషయాలన్నీ ఈరోజు మన మాటే మంత్రం కార్యక్రమంలో సైకాలజిస్ట్ ఐఎస్ శ్రవంతి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రవంతి గారు. నమస్తే అండి. శ్రవంతి గారు, నిర్ణయం జీవితంలో ఎటువంటి ప్రాముఖ్యతను వహిస్తుంది? నిర్ణయం తీసుకోవడం, డెసిషన్ మేకింగ్ అంటూ ఉంటాం. ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఒక వ్యక్తి తనకున్న రకరకాల చాయిసెస్లో తనకు ఏది చాలా బాగా బెస్ట్గా ఉపకరిస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవటాన్ని మనం డెసిషన్ మేకింగ్ అంటూ ఉంటామండి. ఈ డెసిషన్ మేకింగ్ అనేది తన కంపాటిబిలిటీ అంటే తన పరిస్థితిని ఎలా మెరుగుపరుస్తుంది, తన కుటుంబానికి తన సొసైటీకి ఏ విధంగా అది తనను ముందుకు తీసుకెళ్తుంది, ఇటువంటి విషయాలపైన కూడా ఈ డెసిషన్ మేకింగ్ అనేది ప్రభావం చూపిస్తూ ఉంటుందండి. మరి చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి తేడా ఉంటుందా? డెసిషన్ మేకింగ్ అనేది రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మనం తీసుకుంటూ ఉంటామండి. దీన్ని మనము తీసుకునే కాల వ్యవధిని బట్టి అంటే టైం వైజ్గా అయితే దీన్ని 3 రకాలుగా విభజించవచ్చు. షార్ట్ టర్మ్ డెసిషన్స్, మిడ్ టర్మ్ డెసిషన్స్ అండ్ లాంగ్ టర్మ్ డెసిషన్స్ అని. అదేవిధంగా ఇంపార్టెన్స్ అంటే మనం తీసుకున్న ఒక నిర్ణయం యొక్క ప్రాముఖ్యతను బట్టి, సిగ్నిఫికెన్స్ని బట్టి కూడా దీన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించవచ్చండి. అంటే ఇంపార్టెంట్, నార్మల్, వెరీ ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్, ఈ విధంగా అంటే అతి ప్రాముఖ్యతనిచ్చే డెసిషన్స్ కొన్ని ఉంటాయండి. ఇటువంటి వాటిని కూడా సిగ్నిఫికెన్స్ ప్రకారంగా కూడా మనము నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాము. మీకు ఈ షార్ట్ టర్మ్ టైం వైస్ డెసిషన్స్ గురించి మొదట నేను వివరిస్తాను. మనము కాలాన్ని బట్టి అంటే కొన్ని డెసిషన్స్ మనం డే టు డే మనకు తెలియకుండానే కొన్ని తీసేసుకుంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వంట చేయాలి, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలి, ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇటువంటివన్నీ మనకు సబ్ కాన్షియస్ లెవెల్లోనే ఇవి జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇవి చిన్న నిర్ణయాలు, ఇవి చిన్న అతి సామాన్యమైన నిర్ణయాలు, వీటికి పెద్ద ప్రాముఖ్యత కూడా ఉండదండి. ఇక మిడ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ అంటే ఇప్పుడు ఒక వస్తువు మనం కొనుక్కోవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రెఫ్రిజిరేటర్ కొనాలనుకుంటాం, లేదు ఒక టీవీ కొనాలనుకుంటాం. ఇది ఎటువంటి ఆప్షన్ ఉండేది కొనాలి, ఎటువంటి డిజైనింగ్ ఉండాలి దానికి, ఇట్లా కొద్దిగా అనలైజ్ చేసి తీసుకునే నిర్ణయాలను మనం మిడ్ టర్మ్ డెసిషన్ మేకింగ్ అని అంటుంటాం. ఇక లాంగ్ టర్మ్కి వస్తే పెద్ద నిర్ణయాలు అంటే అవి జీవితాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లవాడికి ఎటువంటి చదువు చెప్పించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంసెట్లో పిల్లవాడు ఒకడు పాస్ అయ్యాడు, మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు. ఆ అబ్బాయికి మనము ఏ కాలేజీలో సీట్ ఇప్పించాలి, ఆ కాలేజీలో తన సామర్థ్యానికి తగినన్ని కోర్సెస్ ఉన్నాయా, ఒకవేళ ఈ కోర్స్ చేసిన తర్వాత ఫ్యూచర్లో అంటే ఒక 4-5 ఏళ్ల తర్వాత కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయి, ప్రస్తుతానికి సమాజానికి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి, కొన్ని ఏళ్ల తర్వాత వాటికి ప్రాముఖ్యం తగ్గిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఈ కోర్స్ చేసిన తర్వాత ఒక 5-6 ఏళ్ళు అయిన తర్వాత కూడా దీనికి ప్రాముఖ్యత ఉంటుందా, జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, దీనివల్ల తన ఆర్థిక పరిస్థితి ఏ విధంగా దెబ్బతింటుంది, ఇవన్నీ కూడా నిర్ణయించుకొని తీసుకునే డెసిషన్స్ను లాంగ్ టర్మ్ డెసిషన్స్ అంటూ ఉంటాం. భవిష్యత్తు నిర్ణయించే ఏ నిర్ణయం అయినా కూడా, విషయం అయినా కూడా పెద్ద నిర్ణయం కిందకే వస్తుంది. ఈ ఒక్క చిన్న నిర్ణయం వల్ల తన జీవితం మొత్తం ఆధారపడి ఉంటుంది, తనది తన కుటుంబంది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము ఆలోచించి తీసుకోవాలి. అదేవిధంగా ఇక సిగ్నిఫికెన్స్ పరంగా అయితే కొన్ని నార్మల్ డెసిషన్స్ ఉంటాయి. అదే మామూలుగా ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎక్కడైనా చేయాలన్నా ఇటువంటివి నార్మల్గా చేసేస్తూ ఉంటాం. అలా కాకుండా కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్, దాంట్లో కూడా ఇప్పుడు ఇందాక మనం మిడ్ టర్మ్ చెప్పుకున్నాం, ఒక టీవీ కొనాలి, ఒక రెఫ్రిజిరేటర్ కొనాలి, లేదు ఒక సోఫా సెట్ కొనాలి, ఇటువంటి వాటిని కూడా కొంత అనలైజ్ చేయాలి. ఇక్కడ సిగ్నిఫికెన్స్ పరంగా మన అవసరాలకన్నిటికీ అది ఉపయోగపడుతుందా, సిమిలర్లీ ఈ కాలేజ్ అయితే సరిపోద్దా లేదా అన్నట్టుగా. అలా కాకుండా సిగ్నిఫికెన్స్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేటువంటివి అంటే ఇప్పుడు ఒక అమ్మాయికి మ్యారేజ్ అరేంజ్ చేయాలి. అటువంటప్పుడు ఈ పిల్లవాడు ఈ అమ్మాయికి అన్ని విధాలా సరిపోతాడా, ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటామండి. సో ఇవి చాలా ముఖ్యమైన అంటే జీవితాన్ని అతిగా ప్రభావితం చేసే నిర్ణయాలండి. సో ఇటువంటి నిర్ణయాలకు మనం అందుకే చాలా సిగ్నిఫికెన్స్ ఇస్తూ ఉంటాం. దీనిపైనే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం కూడా ఆధారపడి ఉంటుందండి. శ్రవంతి గారు, నిర్ణయం తీసుకునేటప్పుడు మెదడు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చాలా చక్కటి ప్రశ్న వేశారండి.
ఈ నిర్ణయం అంటే డెసిషన్ మేకింగ్ అనేది ఒక వ్యక్తి యొక్క కాగ్నిటివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ మీద ఆధారపడి ఉంటుందండి. కాగ్నిషన్ అంటే నాలెడ్జ్, అంటే ఏ సందర్భంలో ఒక వ్యక్తి తను తీసుకునే నిర్ణయాన్ని తన శక్తిని ఏ విధంగా ఉపయోగిస్తాడు, తన తెలివితేటల్ని తన నాలెడ్జ్ని ఏ విధంగా ఉపయోగించి సరైన నిర్ణయం తీసుకుంటాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇది హైపోథాలమస్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ కూడా దీంట్లో చాలా యాక్టివ్ పార్ట్ ఉంటుందండి. సో మెదడుకు సంబంధించినంత వరకు ఇది కాగ్నిషన్ పార్ట్కు సంబంధించింది. స్రవంతి గారు, చిన్న నిర్ణయాల కంటే పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా విషయాలు ఆలోచించాలి కదండి. ఎందుకంటే చిన్న విషయాల యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అదే ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు, అంటే ఉదాహరణకు ఒక కార్పొరేట్ సంస్థ యజమాని తను తీసుకునే నిర్ణయం ద్వారా తప్పుడు నిర్ణయం అయితే ఎన్నో కోట్ల రూపాయల ఆస్తి నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది. మరి అటువంటిప్పుడు పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఎటువంటి విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి? చాలా మంచి ప్రశ్న అండి ఇది. మామూలుగా మనం డే టు డేలో తీసుకునే నిర్ణయాలు అయితే మీరన్నట్టుగా పెద్ద ప్రభావితం ఏమీ చెయ్యవవి మన పరిస్థితులను. కానీ మీరన్నట్టు ఒక కార్పొరేట్, ఒక మల్టీమిలియనీరు ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు అది అతను తీసుకునే ఆ నిర్ణయము తన సంస్థ యొక్క ఉనికినే తారుమారు చేసే ప్రభావం కూడా, తారుమారు చేసే అవకాశం కూడా ఉంటుందండి ఒక్కొక్కసారి. కాబట్టి ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అటువంటి వ్యక్తి ఎలా ప్రొసీడ్ కావాలి అంటే, ఫస్ట్ హీ మస్ట్ కలెక్ట్ ఆల్ ద డేటా రిలవెంట్. అంటే తను తీసుకోబోయే నిర్ణయానికి సంబంధించిన విషయ సేకరణ అంతా ముందు డీటెయిల్డ్గా సేకరించాలి. ఆ విషయ సేకరణ అయిన తర్వాత, ఆ డేటా కలెక్షన్ అయిన తర్వాత ఆ డేటానంతా బాగా అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి ఏ నిర్ణయం అయితే తన సంస్థకు, తన వర్కర్స్కు, తనకు అంతా మేలు చేస్తుంది, అంటే తన ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తన సంస్థ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఇటువంటివి కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. తర్వాత ఇంకా ముఖ్యంగా తను తీసుకునే నిర్ణయం అంటే లీగల్గా ఎటువంటి సమస్యలు రావా, న్యాయపరంగా ఎటువంటి చిక్కులు రావా, చట్టబద్ధమైందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తనకు ఈ డెసిషన్కు సంబంధించిన రిలవెంట్ గ్రూప్స్ ఉంటాయి, ఈ గ్రూప్స్ తోటి తను డిస్కస్ చేయాలి. ఒంటరిగా నిర్ణయం తీసుకోకూడదండి. ఇలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరితోటి డిస్కస్ చేసి, అంటే అందరితోటి అంటే ప్రతి ఒక్కరితోటి కాకుండా ఈ డెసిషన్కు సంబంధించిన గ్రూపుకు, రిలవెంట్ గ్రూపుకు సంప్రదించి నిర్ణయం తీసుకోవటం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయండి. స్రవంతి గారు, సాధారణంగా కొంతమంది వ్యక్తులు తరచూ తను తీసుకునే నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలుగా ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? సాధారణంగా మనం తప్పు చేయకుండా ఏమీ నేర్చుకోలేమండి. అంటే అదే పనిగా తప్పులు చేస్తూ విపరీతంగా చేసిన తప్పే చేస్తూ ఉన్నప్పుడు మనము చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి తప్పులు చేస్తూ ఉన్నప్పుడు, రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తను ఎందువల్ల తప్పు చేస్తున్నాడు, ఆ పర్సన్ గురించి, ఆ సిచ్యువేషన్ గురించి, ఆ ఆస్పెక్ట్ అంశం గురించి సమగ్రమైన అనాలిసిస్ చేయాలి, స్టడీ చేయాలి. ఎందువల్ల తప్పులు దొరుకుతున్నాయి, నేను ఎందువల్ల ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటున్నాను, అటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోవటానికి దోహదపడే అంశాలు ఏమున్నాయి, వీటిని ఎలా నివారించవచ్చు, ఈ విధంగా రేషనల్గా బాగా థింక్ చేయాలి. తర్వాత ఒకవేళ ఆ సిచ్యువేషన్ కానీ తను చేంజ్ చేయలేకపోతే, అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీలో వ్యక్తులను, అత్తగారిని కానీ, మామగారిని కానీ, ఆడపడుచులను కానీ మార్చలేము. అటువంటప్పుడు ఆ సిచ్యువేషన్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు కూడా తప్పుగా తీసుకునే పరిస్థితులు ఉంటాయి. అటువంటప్పుడు తను ఏం చేయాలంటే, సిచ్యువేషన్ను చేంజ్ చేయలేకపోతే తనే మారిపోవడం. అంటే ఇఫ్ యూ కాంట్ చేంజ్ యువర్ సిచ్యువేషన్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ సెల్ఫ్ అంటారు మామూలుగా. మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను మనము చేంజ్ చేయలేకపోయినప్పుడు మనంతకు మనమే చేంజ్ కావటం, అంటే మన థింకింగ్లో, వే ఆఫ్ థింకింగ్లో సమగ్రమైన చేంజ్ని తీసుకొచ్చుకోవటం. ఇలా చేయటం వల్ల కూడా మంచి, అంటే రాంగ్ డెసిషన్ మేకింగ్ నుంచి కొంతవరకు మనం బయటపడగలుగుతామండి. స్రవంతి గారు, ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది సరైన నిర్ణయమా కాదా అని మనం ఎలా తెలుసుకోవాలి? ఒక నిర్ణయం సరైనదా కాదా అని ఎలా తెలుస్తుందంటే, దాని యొక్క ఎఫెక్ట్ని బట్టి మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అంటే చిన్న చిన్న నిర్ణయాలు తప్పైనప్పుడు పెద్దగా ఎఫెక్ట్ మనకు తెలియదు. పెద్ద పెద్ద నిర్ణయాలు తప్పైనప్పుడు కొంతమంది జీవితాన్నే కోల్పోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అలయన్స్ వస్తుంది ఒక అమ్మాయికి, అంటే ఫస్ట్ పేరెంట్స్ ఒక 4-5 అలయన్సెస్ను దృష్టిలో పెట్టుకొని ఏది బెస్ట్ చాయిసో చూసి అమ్మాయికి చేసినప్పుడు ఆ అమ్మాయి జీవితం అన్ని విధాలా వడ్డించిన విస్తరిలాగా ఉంటుంది. అలా కాకుండా ఫస్ట్ మొదట వచ్చిన సంబంధాన్నే వేరే వాటితోటి కంపేర్ చేయకుండానే చూసి ఏదో ఒకటి తగింది అని చెప్పి చేసేసినప్పుడు ఆ అమ్మాయి ఆ అత్తారింటికి వెళ్ళిన తర్వాత తను చాలా సమస్యలను ఎదుర్కొని, సిమిలర్లీ మన జాబ్ సిచ్యువేషన్ కూడా
మొదట వచ్చిన ఉద్యోగంతో మనం సరిపెట్టుకొని అక్కడ కంఫర్ట్ లెవెల్ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్లకుండా ఉన్నప్పుడు మనలో ఒక విధమైన క్రియేటివిటీ అనేది లోపిస్తుంది. మనలో ఫ్యూచర్ అనేది కానీ లేదా ముందుకు వెళ్ళడం అనేది కానీ జరగకుండా ఉంటుంది. అలా కాకుండా ఆ వచ్చిన ఉద్యోగాన్ని ఒక ల్యాండ్ మార్క్గా తీసుకుని, ఒక ఫుట్ స్టెప్గా తీసుకుని ఇంకా పైకి ఎదగాలి అని ఒక వ్యక్తి ఆలోచించాలి. ఈ విధంగా ఆలోచించి సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తు కూడా చాలా అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుందండి. స్రవంతి గారు, కొందరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పక్కన వారిని పదే పదే అడుగుతూ ఉంటారు, నా నిర్ణయం సరైనదా కాదా అని. అంటే వారికి స్వంతంగా తన నిర్ణయం కరెక్టా కాదా అని నిర్ణయించుకోవడం తెలియకపోతే అప్పుడు ఏం చేయాలండి? ఇది ఎందువల్ల జరుగుతుంది అంటే సాధారణంగా డిపెండెంట్ బిహేవియర్ అంటూ ఉంటాం. అంటే పరుల మీద ఆధారపడే తత్వం కొంతమందిలో చాలా మందిలో ఉంటుంది. కొంతమందికి అటెన్షన్ సీకింగ్ కోసం కూడా, అంటే ఆ వ్యక్తికి తనకు తగినంత ప్రాధాన్యత లేదు, లభించడం లేదు అని ఒక విధమైన అభద్రతా భావానికి గురైనప్పుడు కూడా వ్యక్తి ఈ విధంగా తరచూ పదే పదే, కనీసం కొంతమంది తను ఏం తినాలన్నా కూడా ఈ కూర వేసుకున్నా ఆ కూర వేసుకున్నా ఈ విధంగా కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇది వాళ్ళ యొక్క ఫికల్ మైండెడ్నెస్ను సూచిస్తుందండి. అంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు ఫికల్ మైండెడ్ అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత పదే పదే, అంటే కొద్ది సమయంలోనే మార్పు చేసేసుకుంటూ ఉంటారు చాలా మంది, నిర్ణయాలు మార్చేసుకుంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలి? ఇది కొంత సైకలాజికల్ డిజార్డర్ కూడా అని చెప్పొచ్చండి. అంటే ఈ మానసిక స్థితి ఒక్కొక్కసారి అటు ఇటు అయినప్పుడు తన నిర్ణయం సరైనదా కాదా అన్న ఒక విధమైన డౌటింగ్ బిహేవియర్ ఆ వ్యక్తిలో వస్తుందండి. దీనివల్ల అంటే ఈ డెసిషన్ మేకింగ్ సరిగ్గా లేకపోతే చాలా విధాలైన సైకలాజికల్ డిజార్డర్స్కు లోనయ్యే ప్రమాదం ఉందండి. ఉదాహరణకు పారనాయిడ్, అంటే ఇది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది. అంటే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంతోషకరమైన సిచ్యువేషన్కు వెళ్తున్నారు, సంతోషకరమైన సందర్భానికి వెళ్తున్నారు. అటువంటప్పుడు అక్కడికి వెళ్ళి దుఃఖంగా బిహేవ్ చేయటం, దుఃఖకరమైన మాటలు మాట్లాడటం, లేదా అప్రోప్రియేట్ కలర్ ఉన్న డ్రెస్ వేసుకోకపోవటం, ఇవన్నీ కూడా అతని యొక్క మానసిక అపరిపక్వతను తెలియజేస్తాయి అన్నమాట. సో పర్సనాలిటీనే కంప్లీట్గా అది చేంజ్ చేస్తూ ఉంటుంది. అటువంటప్పుడు ఈ పర్సనాలిటీ ఇదే విధంగా కొనసాగితే అతనిలో పర్సనాలిటీ డిజార్డర్స్ చాలా వస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్, పారనాయిడ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటుంటాం. అంటే ఈ పారనాయిడ్ డిజార్డర్ ఉండే వాళ్ళకి ఏంటి అంటే ఎప్పుడు అనుమానాస్పద బిహేవియర్. వీళ్ళు తరచూ నన్ను ఇతర వ్యక్తులు ఎక్స్ప్లాయిట్ చేస్తారేమో, నా వెనక ఏదైనా కుట్ర చేస్తున్నారేమో, ఈ విధమైన, అంటే దీనివల్ల ఏమవుతుంది, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ అనేటివి దెబ్బతింటూ వస్తాయి. అంతే కదండి. ఇప్పుడు వ్యక్తికి మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు, ఆలోచన విధానం సరిగ్గా ఉన్నప్పుడే సత్సంబంధాలు నెలకొంటాయి. అలా లేకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళను, ఈవెన్ తన కిత్తన్కిను కూడా డౌట్ చేస్తుంటారు. సో చూసారా, ఒక నిర్ణయం తప్పుగా తీసుకోవటం వల్ల అతని మానసిక స్థితి ఇటువంటి అభద్రతకు లోనై డిజార్డర్కు దారితీస్తుంది. ఇంకా కొంతమందిలో బైపోలార్ డిజార్డర్ అంటూ ఉంటామండి. బై అంటే 2 మనకు తెలిసింది. ఈ బైపోలార్ అంటే ఇట్ ఈస్ ఎ మూడ్ స్వింగ్ బిట్వీన్ మేనియా అండ్ డిప్రెషన్. అంటే ఎపిసోడ్స్ ఉంటాయి వీళ్ళకు. కొంతవరకు మ్యానిక్గా ఉంటారు. మ్యానిక్గా అంటే ఆ మ్యానిక్ పీరియడ్లో చాలా ఎనర్జెటిక్గా, చాలా యాక్టివ్గా, అన్ని పనులు, ఎటువంటి కష్టమైన పనులైనా నేను చేసేయగలను అన్న అతి విశ్వాసంతో ఉంటారు. అదే డిప్రెషన్ అన్నప్పుడు నేను ఏమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు, నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, నాకు ఆత్మవిశ్వాసం లేదు అన్నట్లుగా, అంటే చాలా లో మూడ్కు సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయి, ఆత్మవిశ్వాసం తగ్గిపోయి ఒక విధమైన ఒంటరితనంతో దుఃఖంగా ఉన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఈ రెండింటి మధ్య, ఈ 2 ఎపిసోడ్స్ మధ్య వీళ్ళకి మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి. దీన్ని బైపోలార్ డిసీజ్ అంటాం. ఇటువంటిది కూడా ఎందువల్ల జరుగుతుందంటే ఈ తప్పుడు నిర్ణయాల వల్ల. నిర్ణయం తీసుకునే పవరు ఈ మ్యానిక్ పీరియడ్లో ఉన్నప్పుడు అతిగా ఉంటుంది, డిప్రెసివ్ పీరియడ్లో ఉన్నప్పుడు చాలా లో లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో ఇది ఒక రకమైన డిజార్డర్ అన్నమాట. ఇంకొకటి వచ్చి ఓసిడి అంటుంటాం, అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. దీంట్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మార్చుకుంటూ, ఇందాక మీరు అడిగినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇంటికి తాళం వేస్తాడు లేదా స్కూటర్ను లాక్ చేస్తాడు. మనం కూడా మామూలుగా ఒకసారి వెళ్ళి మళ్ళీ వేసామా లేదా అన్నట్లు లాగి చూస్తాం. ఈ ఓసిడి ఉన్న వ్యక్తులు, అంటే అబ్సెషన్స్, చేసిన పనినే తరచూ చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్ళి లాగడం. అదేవిధంగా థాట్స్లో కూడా కొంతమందికి ఓసిడి ఉంటుంది. ఆలోచననే పదే పదే ఆలోచిస్తూ ఉండటం, వెనక్కు వెళ్ళిపోవటం. అందువల్లనే తప్పు డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏమని, తరచూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. వాళ్ళల్లో ఈ డిజార్డర్ లక్షణాలు ఉన్నప్పుడే, అంటే
థాట్ ఓసిడి అనమాట. అది థింకింగ్లో ఓసిడి ఉండటం వల్ల, అబ్సెషన్ ఉండటం వల్ల చేసిన తప్పులే మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది, అది లో లెవెల్లో ఉంటుంది. ఒక వ్యక్తి దాని దగ్గరికి వెళ్తాడు, పట్టుమని తల తగులుతుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ లర్నింగ్ వస్తుంది బిహేవియర్లో. అంటే ముందు వెళ్ళినప్పుడు మనకు తల తగిలింది, సో నెక్స్ట్ టైం వీ హ్యావ్ టు బెండ్ అవర్ హెడ్ అండ్ గో అనేది అది ఒక లర్నింగ్ అనమాట. ఇటువంటి ఈ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళల్లో ఆ లర్నింగ్ జరగకపోగా మళ్ళీ తగిలించుకుంటూనే ఉంటారు. అదేవిధంగా జీవితంలో కూడా తను చేసిన తప్పును మళ్ళీ చేయటం వల్ల చాలా నష్టపోతూ ఉంటారు, ముందుకు వెళ్ళలేకుండా ఉంటారండి. శ్రవంతి గారు, ఇటువంటి డిజార్డర్స్ ఉన్న వ్యక్తులకు ఎటువంటి చికిత్స అవసరం? సాధారణంగా ఈ పర్సనాలిటీ డిజార్డర్స్ అనేటివి 100 మంది వ్యక్తుల్లో ఒక వ్యక్తికి తప్పనిసరిగా ఉంటుందండి. అంటే 1% ఆఫ్ పాపులేషన్ ఈజ్ హ్యావింగ్ పర్సనాలిటీ డిజార్డర్. కానీ ఈ వ్యక్తులు పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని తెలియకుండా మనలో మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతూ ఉంటారు. కానీ వాళ్ళలో పర్సనాలిటీ డిజార్డర్ ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని తేలి వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా దెబ్బతింటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయికి తన సామర్థ్యానికి తగిన కోర్సు తను తీసుకోలేదు. అది తీసుకున్నప్పుడు తన చదువు ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఫస్ట్ ఇయర్ కావాలంటే చదువుతాడేమో, కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి ఆ సామర్థ్యంతో కంపీట్ చేయలేక, ఆ గోల్స్ తోటి కంపీట్ చేయలేక తను ఏం చేస్తాడు, మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. సిమిలర్లీ మ్యారేజెస్ బ్రేక్ కావటం, లేదా పెద్ద పెద్ద సంస్థలు మూసేస్తూ ఉంటారు. ఎందువల్లంటే ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల. సో ఇటువంటివి తరచూ జరిగినప్పుడు ఆ పర్సన్లో పర్సనాలిటీ డిజార్డర్ ఉందని మనకు తెలుస్తుంది. అటువంటప్పుడు ఇటువంటి వ్యక్తులకు పలాని జబ్బు ఉంది అని ఐడెంటిఫై చేసిన తర్వాత, అంటే వెదర్ ఇట్ ఈస్ ఓసిడీనా, లేక బైపోలార్ డిసీజా, లేక పారనాయిడ్ డిసీజా, ఏంటివి ఇటువంటి కేటగరైజ్ చేసిన తర్వాత వాళ్లకు పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వటం, సైకోథెరపీ చేయటం, లేదా ఫార్మకోథెరపీ. అంటే ఒక్కొక్కసారి ఈ డోపమైన్ మెదడులో డోపమైన్ అటు ఇటు అయినప్పుడు అటువంటి వ్యక్తులకు, ముఖ్యంగా ఈ ఓసిడి ఉన్న వాళ్ళకు, ఇటువంటి వ్యక్తులకు మనము కొంత మెడికేషన్ కూడా సైకియాట్రిస్టులకు రెఫర్ చేసి మెడికేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుందండి. సో సైకోథెరపీ, ఫార్మకోథెరపీ, ఇండివిజువల్ కౌన్సిలింగ్ ఇవన్నీ సమగ్రంగా చేసినప్పుడు, ఒక టీం వర్క్ లాగా చేసినప్పుడు తప్పనిసరిగా ఆ వ్యక్తి మళ్ళీ నార్మాలిటీలోకి వచ్చే అవకాశం ఉందండి. శ్రవంతి గారు, ఎవరైనా ఏదైనా పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకోకుండా తప్పు నిర్ణయం తీసుకున్నప్పుడు అధికంగా నష్టపోవడం జరిగింది, అటువంటి పరిస్థితుల నుంచి, అటువంటి ప్రభావం నుంచి అతను బయటపడడం ఎలా? మంచి క్వశ్చన్ అడిగారండి. అంటే ఒక రాంగ్ డెసిషన్ తీసేసుకున్నాము, దానివల్ల చాలా నష్టపోయాము, చాలా కష్టపడుతున్నారు, దాని పర్యవసానం అనుభవించడం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. అటువంటప్పుడు వ్యక్తి ఎలా ఆలోచించాలి అంటే, తన ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఉదాహరణకు ఒక సాలెపురుగును తీసుకుందాం. ఈ సాలెపురుగు కూడా తను పైకి ఎక్కి గూడు కట్టుకోవాలి అన్నప్పుడు చాలాసార్లు కింద పడిపోతుంటుంది, పైకి ఎక్కడం, కిందికి పడిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. అయినా కూడా అది శ్రమించి తను అందమైన గూడు అంటే వెబ్ కట్టుకునేంత వరకు అది నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. అదేవిధంగా వ్యక్తి కూడా ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, చాలా నష్టపోయాడు, దాంతో స్ట్రెస్కు గురై యాంగ్జైటీ అనుభవించి నెగిటివ్ టెండెన్సీలోకి, నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోకుండా తను ఇంకా నేను ఏదైనా చేయగలను, ఇది ఎందువల్ల జరిగింది అని సమగ్రంగా ఈ విధంగా ఆలోచించుకోవాలి. ఫస్ట్ తను తీసుకున్న నిర్ణయానికి తను కట్టుబడి ఉండాలి. అంటే రెస్పాన్సిబిలిటీ తనే తీసుకోవాలి. అలా కాకుండా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, నీ వల్ల ఇలా చేశాను నేను, నీ నిర్ణయం వల్ల ఇలా అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం కానీ, ఒక ఎడ్యుకేషన్ కానీ, ఇవన్నీ కేవలం ఒక వ్యక్తికి మాత్రమే సంబంధించినవి కాదు కదండి, అది కుటుంబాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇటువంటప్పుడు తను చేసిన పొరపాటుకు తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే పరుల మీద నింద వేసేసి నీ వల్ల చేశాను, నీ వల్ల నష్టపోయాను అని చాలామంది భార్యాభర్తలో చూస్తుంటాం, తల్లిదండ్రుల్లో చూస్తుంటాం, ఉద్యోగస్తులు కూడా ఇటువంటి సానుకూలంగా జరిగితే నా నిర్ణయం అని చెప్పుకుంటారు, ప్రతికూలంగా జరిగితే నీ వల్ల అంటూ ఉంటారు. మనం గతంలో తీసుకున్న నిర్ణయాల వల్లనే మన ప్రస్తుత వర్తమానం జరుగుతోంది. మన వర్తమానంలో చేసే ఆలోచనలే మన రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. సో ఈ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా, చాలా సెన్సిటివ్గా తీసుకోవాలి. తన నిర్ణయం ఆ పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని కూడా ఆ వ్యక్తి అనలైజ్ చేసుకోవాలి. తన ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల ఇంకా ఎంతెంతమందికి అపకారం జరిగింది, ఎవరెవరు నష్టపోయారో గుర్తించి వాళ్ళకు కూడా వీలైతే పబ్లిక్గా అపాలజైజ్ చేయడం, లేదా పర్సనల్గా వాళ్ళని పిలిచి నా వల్ల ఈ పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇటువంటివి జరగవు అన్నట్లుగా ఆనెస్ట్గా ఒప్పుకోవడం.
ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా చేసినప్పుడు తను తరచూ మళ్ళీ తప్పుడు నిర్ణయాలు తీసుకునే బారిన పడకుండా మంచి నిర్ణయాల వైపు మొగ్గే అవకాశం ఉందండి. అందుకనే కొంతమంది పెద్దలు అంటూ ఉంటారు, కోపంలో ఉన్నప్పుడు ఎవరితోటి సంఘర్షణకు దిగకు, సంతోషంలో ఉన్నప్పుడు వరం ఇవ్వకు, ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు అంటూ ఉంటారు. అంటే మనము కోపంలో ఉన్నామనుకోండి, ఎదుటి వ్యక్తిని అనరాని మాటలు అనేస్తాం. అటువంటప్పుడు కూడా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి. కొంతమంది చాలా సంతోషంగా హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు టప్పుమని వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము ఫైల్స్ తీసుకొని ఒక ఆఫీసర్ రూమ్లోకి వెళ్ళేటప్పుడు కూడా సబార్డినేట్స్ మాట్లాడుకుంటూ ఉంటారు, బాస్ మంచి మూడ్లో ఉన్నాడు, వెళ్ళి ఫైల్ తీసుకెళ్ళిపో, పాస్ అయిపోతుంది నీకు అన్నట్లుగా. అంటే అటువంటప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. మనం హ్యాపీగా ఉన్నాం కదా అని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు దాని పర్యవసానం మళ్ళీ మన మీదే పడుతుంది. సంతోషంలో మనము టప్పుమని వరాలు ఇవ్వకూడదు అని చెప్పడానికి ఉదాహరణగా మనము దశరథ మహారాజును తీసుకుందాం. రామాయణంలో ఈ దశరథ మహారాజు తను చాలా సంతోషంగా ఉన్నప్పుడు కైకాదేవికి 3 వరాలు కోరుకోమని ఛాన్స్ ఇస్తాడు. దాన్ని ఆమె అవకాశంగా తీసుకొని సరైన నిర్ణయం, ఆమె సరైన డెసిషన్ తీసుకొని టక్మని తనకి ఎప్పుడు అవసరమైందో అప్పుడు ఆ వరాలను ఇంప్లిమెంట్ చేసుకొని రాముల వారిని, శ్రీరామచంద్రుడిని అరణ్యానికి పంపడం కూడా జరిగింది. సో ఇటువంటి, అంటే సంతోషంలో ఉన్నప్పుడు మనము తీసుకునే నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఆవేశం అనేది చాలా అనర్థదాయకం. ఆవేశంలో ఉన్నప్పుడు కూడా మనం తీసుకునే డెసిషన్స్ మీద మనకు చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దాని మీద అప్పుడు చాలా దృష్టి పెట్టి నిర్ణయాలు తీసుకోవాలండి. స్రవంతి గారు, ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆధ్యాత్మికతకు ఏదైనా సంబంధం ఉందా అండి? తప్పనిసరిగా ఉందండి. ఇవి మన పురాణాలు, మన కావ్యాలు అన్నీ చాలా చక్కగా వర్ణిస్తాయి. అంటే ఇప్పుడు భగవంతుణ్ణి చేరటానికి రకరకాల వ్యక్తులు రకరకాల మార్గాలను, రకరకాల పురాణ పురుషులు రకరకాల మార్గాలను ఉపదేశించారు మనకు. దీంట్లో ముఖ్యంగా మనం 2 విధాలైన ప్రక్రియలను తీసుకోవచ్చు. ఒకటి మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం అని అంటూ ఉంటారు సాధారణంగా. అంటే ఈ 2 విధాలుగా భక్తి మార్గాన్ని అవలంబించి మనము స్వామిని చేరటానికి చాలా అనుకూలం అన్నమాట. ఇక్కడ మర్కట కిషోర న్యాయం అంటే, మర్కటం అంటే కోతి. ఈ కోతి ఏం చేస్తూ ఉంటుంది, చెట్ల కొమ్మల మీద దానికి ఇష్టం వచ్చినట్టుగా అటు నుంచి ఇటుకు, ఇటు నుంచి అటుకు, కింద నుంచి పైకి ఈ విధంగా ఎగురుతూ ఉంటుంది. అటువంటప్పుడు దాని పిల్లలను అది వీపు మీద పొట్టకు అతికించుకొని తిరుగుతూ ఉంటుంది. అది తన పిల్లల మీద శ్రద్ధ పెట్టదు, తనకెక్కడికి ఇష్టమో అక్కడ వెళ్తూ ఉంటుంది. ఈ పిల్లనే తల్లిని అనుసరిస్తూ గట్టిగా కావులించుకొని తల్లితో పాటి ఎగురుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే, ఈ మర్కట కిషోర న్యాయంలో భక్తుడు కూడా భగవంతుని అనుసరించాలి. అంటే ఇక్కడ భగవంతుని పాత్ర కంటే కూడా భక్తుడు స్వామికి ఎలా చేస్తే ఇష్టం ఉంటుంది, ఎటువంటి భక్తి మార్గాన్ని అవలంబించాలి అనేది భక్తుని యొక్క సిస్టంపై ఆధారపడి ఉంటుంది. అదే మనము మార్జాల కిషోర న్యాయం తీసుకున్నప్పుడు, మార్జాలం అంటే పిల్లి అండి. ఈ పిల్లి ఏం చేస్తుంది, తన పిల్లలను, మనకందరికీ తెలుసు 7 ఇళ్ళు మారుస్తుంది అంట. అంటే తనకు ఎక్కడైనా అభద్రత అనిపించిందంటే తక్కువని తన పిల్లల్ని తీసుకెళ్ళి వేరే చోట్లో పెట్టేస్తుంటుంది. అదేవిధంగా ఒక ప్రాణిని తీసుకొచ్చి దాన్ని ఎలా వేటాడాలి, ఎలా తినాలి అనేది కూడా తల్లి దూరంగా కూర్చొని పిల్లలకు నేర్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇక్కడ ఎవరికి ఇచ్చారంటే తల్లికి ఇచ్చారు. అదేవిధంగా ఇటువంటి ఈ 2వ పద్ధతిలో భగవంతుడికి ఎక్కువ ప్రాధాన్యత. అంటే స్వామిని మనము అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష శ్రీనివాస అని మనం వేడుకున్నప్పుడు మొత్తము అంటే టోటల్ సరెండరెన్స్ అనమాట. అప్పుడు భగవంతుడే అన్ని తన భక్తునికి కావలసినవన్నీ కోరికలన్నీ తీరుస్తూ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మనము భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టం తీసుకుంటాం. ఇక్కడ మొసలి చేత కాలు నలమబడుతుంది, ఏనుగు కాలు గజేంద్రుడిది. అయినా అటువంటి పరిస్థితిలో, ప్రతికూల పరిస్థితుల్లో తను ఏమి చేయలేక మహావిష్ణువుని ప్రార్థించడము, ఆయన సిరికించెప్పడు అన్నట్లుగా అన్నీ వదిలిపెట్టి భక్తుడిని రక్షించడం కూడా మనము వినే ఉన్నాం కదండి. ఇటువంటి టోటల్గా మనము భగవంతుడికి సరెండర్ కావాలి అనే భావన కూడా మంచిది. ఈ 2 పద్ధతుల్లో ఏ విధము ఉత్తమమైనది అన్న డెసిషన్ మేకింగ్ ప్రతి వ్యక్తికి తన సామర్థ్యాన్ని తను అనుసరించే పద్ధతులను బట్టి ఉంటుందండి. ఇటువంటివి ఫాలో అయ్యి భగవంతునికి మనము దగ్గరగా కావటంలో ఎంతో ఆనందం ఉంటుంది. అదే జీవిత పరమార్థం. స్రవంతి గారు, నిర్ణయం అనే పదానికి నిర్వచనం ఏంటి, సరైన నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి, ఈ విషయాలన్నీ మాకు కార్యక్రమంలో చక్కగా వివరించారండి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. సరైన నిర్ణయాన్ని తీసుకోవడం ఎలా,
నిర్ణయం అనే పదానికి నిర్వచనం ఇవన్నీ ఈరోజు కార్యక్రమంలో తెలుసుకున్నాం కదండి. తదుపరి మాటే మంత్రం కార్యక్రమంలో మరో అంశంతో కలుద్దాం. నమస్తే.